ఊరికే ఇవ్వలేదు. మనం వాళ్ళు చిక్కుకున్నారు స్కాండల్స్ లో. రైట్, ఓకే ఓకే రైట్ సార్. అలాగే వస్తాను ఒక్క నిమిషం వస్తాను సార్. వేణుగోపాల్ గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. వేణుగోపాల్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. తవ్వే కొద్ది గుట్టలుగా డబ్బులు, అంటే ఆ విధమైనటువంటి పరిస్థితి లిక్కర్ స్కామ్లో జరిగింది. అవన్నీ కూడా ఎంక్వైరీలో తేల్తా ఉన్నాయి. టెక్నికల్ ఎవిడెన్స్లు, గూగుల్ టేక్అవుట్లు, ఫోన్ కాల్ లిస్టులు, ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా ఈడీ తర్వాత సిట్ కూడా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా యువతను, మంచి విద్యావంతులైనటువంటి యువతను తీసుకొచ్చి ఇట్లాంటి వాళ్ళు దింపారు సార్. వీళ్ళంతా కూడా దింపి పని అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోండి, దుబాయ్కి పారిపోండి, అటు పారిపోండి, ఇటు పారిపోండి అని చెప్పడం. పవన్ గారు మీకు వినబడుతుంది సార్? వినబడుతుంది, కంటిన్యూ. పవన్ గారు మీకు, అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న లక్ష్మి గారికి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధికి, అదే విధంగా విశ్లేషకులకి, జర్నలిస్ట్ విశ్లేషకులకి, ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. పవన్ గారు ఏదైతే సిట్టు విచారణలో ఫస్ట్ సాయిరెడ్డిని విచారించినప్పుడే ఆయన బయట వచ్చి చెప్పడం జరిగింది. స్పష్టంగా చెప్పాడు సాయిరెడ్డి గారు. ఆ రోజు ఏదైతే వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధరు, కసిరెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్, ఐఏఎస్ ధనంజయ రెడ్డి, వీళ్ళందరూ కలిపి జర్నలిస్ట్ కాలనీలో మా ఇంటికాడికి వచ్చారు, మాట్లాడారు, ఒక మీటింగ్ మాట్లాడాము. అదే విధంగా విజయవాడలో విల్లాలో ఒకసారి కలవడం జరిగింది. ఆ రోజే ఏపీ లిక్కర్ పాలసీని రూపొందించడం జరిగింది, జీవోని విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన స్టాఫ్ ని, సిబ్బందిని తెర వెనుక ఏ విధంగా చేయాలనేది అన్ని ఆ సిట్టింగ్ లో జరగడం జరిగింది. దీనికి ఏదైతే ముఖ్యంగా మా మద్యం డిస్టిలరీలకి 100 కోట్లు కావాలంటే, ఏదైతే ఆదాని నుంచి 60 కోట్లు, డీ కార్డ్ నుంచి 40 కోట్లని, 100 కోట్లు నేనే 12% ఇంట్రెస్ట్ తో తీయించాను. వీళ్ళు డిస్టిలరీలు అంతా ఏదైతే ఉన్నాయో వాటంతా లీజ్ కి తీసుకోవడం జరిగింది. ఆ డిస్టిలరీ ద్వారా గవర్నమెంట్ కి సప్లై చేసే, గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ షాపులకు సప్లై చేయడము, ఏదైతే డిస్టిలరీలు పడే రేటు ఏదో 300 రూపాయలు ఒక కేసు పడితే దాన్ని 6,000కో 7,000కో అమ్మడము, దాని మార్జిన్ అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా రావాలి. ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా వస్తే మనకు ఈజీగా మనీ మార్చుకోవచ్చు, దాన్ని గోల్డ్ రూపంలోనూ లేకపోతే వేరే వస్తువు రూపంలో మార్చుకొని మనం సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు విజయసాయి రెడ్డి గారు స్పష్టంగా మీడియా ముందు కానీ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఇప్పుడు A47 బెహ్రన్ షాజిల్ షేక్ కూడా సేమ్ అదే చెప్తున్నాడు. క్యాష్ అంతా మా అపార్ట్మెంట్ లోకి రావడము, ఆ క్యాష్ వచ్చిన క్యాష్ ని ఎవరెవరికి డిస్పోజ్ చేయాలో చేయడము, దీన్ని నన్ను పాములాగా వాడుతున్నారు. ఏదైతే రాజ్ కసిరెడ్డి దగ్గర నాకు ఉద్యోగం ఇచ్చినట్టు ఉద్యోగం ఇచ్చి నన్ను దీంట్లో ఊబిలో దించేశారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోతానే ఆ డబ్బంతా లిఫ్ట్ చేసేసి నన్ను దుబాయ్ పంపించడం జరిగిందని అతను స్పష్టంగా చెప్తాను. అంటే ఆ రోజు విజయసాయి రెడ్డి చెప్పిన దానికి, A5 లో ఉండే విజయసాయి రెడ్డి చెప్పడానికి, ఈ రోజు A47 లో ఉండే చెప్పిన వ్యక్తి అన్ని టాలీ చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు 3 చోట్ల ఛార్జ్ షీట్ లో నమోదు చేయడం జరిగింది అంటున్నారు. అంటే ఏదైతే ప్రతి నెల 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు రాజ్ కసిరెడ్డి A1, A2 సత్యప్రసాద్, A3 వాసుదేవ్ రెడ్డి, A4 మిథున్ రెడ్డి, A5 విజయసాయి రెడ్డి, వీళ్ళ ద్వారా డబ్బు ప్రతి నెల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి చేరినట్టు ఛార్జ్ షీట్ లో 3 చోట్ల పొందుపరిచారని చెప్పేసి మనం ఛార్జ్ షీట్ కూడా చూస్తున్నాం. సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకొకరు. ఈరోజు 30,000 మంది అనారోగ్యం పాలయ్యి, 30,000 మంది అనారోగ్యం పాలయ్యి చావుకు దగ్గరయ్యి వాళ్ళ ఆర్గాన్ దెబ్బతిందని సొంత చెల్లెలు ఏది షర్మిలా గారే నిన్న మాట్లాడడం జరిగింది. ఈరోజు 3,500 కోట్లు కాదు, దీన్ని ఏదైతే డిస్టిలరీ కాడి నుంచి వైన్ షాప్ వరకు వచ్చిందో దాదాపు ఇది 1,00,000 కోట్ల దాకా అవినీతి జరిగింది. ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు ఎన్డీఏ కూటమి లోతుగా దర్యాప్తు చేపించి జగన్మోహన్ రెడ్డి గారు మా అన్నయ్య కూడా జైలుకి పంపించాలని చెప్పి ఆమె మాట్లాడుతున్నారంటే దీన్ని లోతు ఎంత ఉంది, దీంట్లో అవినీతి ఎంత జరిగిందని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. పవన్ గారు, ఇంకో విషయం ఏమంటే ఈరోజు ఇదే కాదు, మైన్స్ విషయంలో చూసినా, ఇసుక విషయంలో చూసినా, ప్రతి దాంట్లో అవినీతి, పీకల లోతుల్లో అవినీతి కోరుకుపోవడం వల్లే ఈరోజు పవన్ గారు వింటున్నా చెప్పండి సార్.
లోతులో పీక లోతులకు మునిగిపోవడం వల్లే వెళ్ళడము ఈ రోజు మునిగిపోవడము, ఆ తర్వాత అంతిమ లబ్ధిదారుడు ఆయనే. మళ్ళీ ప్రతి దాంట్లో పిల్లలకిచ్చే చిక్కి దగ్గర నుంచి ప్రతి దాంట్లో అంతిమ లబ్ధిదారులు వాళ్ళే. మళ్ళీ ప్రతి దాంట్లో అవినీతి. ఈరోజు 175 సీట్లకి 151 సీట్లు 50% ఓట్లతో 2019 ఇస్తే అదే ప్రజలు అదే చెల్లి ఈ రోజు చంప పెట్టు కొట్టినట్టు ఈరోజు 11 సీట్లకి దిగజారిపోవడం అంటే దీన్ని బట్టి ఎంత అవినీతి చేశారు, ఎంత అక్రమాలు చేశారు. దాన్ని ఆ రోజు ఆ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వాళ్ళని ఏ విధంగా అన్పార్లమెంట్స్ వాడు మాట్లాడడం జరిగింది, వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది, తప్పుడు కేసులు పెట్టు చూసాం. దానికి ప్రతిఫలమే ఈరోజు ఏ నాయకులు ఉన్నారో దాదాపు 200 మంది చేత విచారణ చేస్తే 40 మంది దాకా ఈరోజు ఈ అవినీతిలో కూరకపోయినారు. అంటే ఏదైతే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఊబిలో వీళ్ళకి తెలియకనే వీళ్ళు ఊబిలో లాగేస్తారు వీళ్ళందరినీ. వాళ్ళు ఏదో ఉద్యోగాల కోసం పోతో లేదా ఇంకో దానికి పోతే వాళ్ళంతా కూడా ఇరికిచ్చేసి ఈ రోజు ఏదైతే మెయిన్ క్యాండిల్ తప్పించుకొని వాళ్ళు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మొబైల్ అంటే మొబైల్ లేకపోతే అవినీతి చేయలేరా? మొబైల్ ఉంటేనే అవినీతి, మొబైల్ ఉండేవాడే అవినీతి చేస్తున్నాడా? ఇవన్నీ రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతాయి. ఇప్పుడు నారాయణ స్వామి గారిని కూడా ముందుంచారు. నాకు తెలిసి ఫ్యూచర్ లో ఏదైనా బాగా ఇంకా కొంచెం ఉచ్చు బిగిస్తే మాకు తెలియదు ఆయన శాఖ మంత్రి అని చెప్తారు. ఖచ్చితంగా ఇప్పుడు నారాయణ స్వామి ఆ రోజు ఇది లిక్కర్ మినిస్టర్ గా ఉన్నా, మద్యానికి మినిస్టర్ గా ఉన్నా ఆయన చేతిలో ఏం పవర్ లేదు. పవర్ ఉండేదంతా మిథున్ రెడ్డి చేతిలోనో, విజయసాయి రెడ్డిలోనో, లేకపోతే కసిరెడ్డి చేతిలో వీళ్ళ చేతిలోనే. కానీ ఆయన అప్పుడే చెప్తున్నాడు మామూలుగా ఏదైనా మాది మా నియోజకవర్గం పక్కనే కాబట్టి ఏదైనా మన అప్లికేషన్ చెప్తే కూడా మన చేతిలో ఏమీ లేదబ్బా అంటాడు. అదొకటి గుర్తుంది సార్, మీకు గుర్తే ఉండుంటుంది. అన్ని శాఖల మంత్రులను మార్చారు, ఆయనను మాత్రం 5 ఏళ్ళు అట్లాగే పెట్టారు. అంతే అంతే. ఆయన మార్చలేదు. ఆయన 2.5 సంవత్సరాలకు ఒకసారి మార్చుతా వచ్చారు, కానీ ఆయన మాత్రం అంటే కంటిన్యూ చేశారు. ఆయనకి ఇచ్చారు, పవర్ వీళ్ళ చేతిలో పెట్టుకున్నారు. దళితుడు ఏదో అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేశారు. పవర్ ఆయన చేత మంత్రిని చేశారు కానీ అధికారం ఆయన చేతిలో లేదు. అదే కదా అధికారం. ఇప్పుడు ఎవరైతే మద్యం కేసులో అయితే చార్జ్ షీట్ పడతా ఉందో వాళ్ళు ఏది ఫ్రంట్ లైన్ ఉండే వాళ్ళకి అందరికీ ఏ నుంచి ఏ 10 ఏ 12 వరకు వాళ్ళే ఇవంతా చక్రం తిప్పడం, వైన్ షాపులు పెట్టడం కానీ, గవర్నమెంట్ షాపుల్లో వాళ్ళు స్టాఫ్ ను పెట్టడం కానీ, వాళ్ళకి ఎవరికి అనుకూలంగా ఉండారో వాళ్ళని పెడుతూ ముందుకు సాగడం జరిగింది. ఈ రోజు షర్మిల గారే అడుగుతున్నారు, మా అన్న ఎంత అవినీతి చేస్తున్నాడో నాకు తెలుసు. ఆయన ఏదైతే ఋషికొండ గురించి మాట్లాడడం జరిగింది ఆమె, అదే విధంగా రావాలి మరి ఏమైనా సాక్షిగా తనకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే సిట్కో లేదంటే ఈడీకో ఏదైనా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ ఏదైనా సహకరించాలి. అంటే ఆమె తనను పిలవలేదు కానీ నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు నేను చెప్తానని చెప్పి, ఎందుకంటే తను అంటోంది కదా నాకు అన్ని తెలుసు అన్నట్టుగా. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి హత్య గురించి అయితే ఆమె పూర్తిగా తెలుసుంటుంది. లిక్కర్ గురించి ఎంతవరకు తెలుసో అది షర్మిల గారికి తెలియాలి. ఇంకొకటి ఏముంటుంది, ఎన్డీఏ కూటమిని కూడా దీన్ని లోతుగా డెప్త్ గా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా నిందితుల్ని పైన యాక్షన్ తీసుకోవాలనేది రైట్ సార్. ఓకే, మా అన్నని ఎగ్జామ్షన్ చేయండి, మా అన్నకి దీనికి సంబంధం లేదని ఎక్కడ చెప్పడం లేదు. రైట్ సార్, వస్తాను సార్. వేణుగోపాల్ గారు వస్తాను. రఫీ గారు ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి. రఫీ గారు నమస్కారం. రఫీ గారు, నాకు తెలుసు అంటే ఈ కేసు వేరు, గతంలో జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి కేసులు వేరు, కానీ కొద్దిమంది ఇది మరో కేసు పెరుగుతుంది